ప్రియులారా, ప్రభునేసే నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యం కొరకు ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మన వాక్యాంశము ఉపకారము అని అంశం కొరకు మనము కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. ఈరోజు ఈ ఉపకారము అనేటటువంటి మాట ఇది మనందరికీ కూడా తెలిసినటువంటి మాటే. ఉపకారం అంటే ఏంటండి? ఇతరులకు సహాయం చేయడం ఉపకారం. ఓకే, మంచిది. మనకి ఉపకారము అనే దానికి అర్థం అనేకమైనవి వస్తాయి, కానీ తెలుగు పదంలోని అర్థం ఎలా ఉంటుందంటే బద్ధునిగా ఉండుట, బద్ధునిగా చేయుట అని కూడా అర్థాన్ని ఇస్తుంది. బద్ధునిగా చేయుట అనేది ఒక అర్థాన్ని ఇస్తుంది. ఈ ఉపకారం అంటే ఒక మనిషి ఇతరులైనటువంటి వారు కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్టంలో ఉన్నటువంటి వారిని ఆదుకున్నట్టుకై బద్ధునిగా చేయబడుట అనేది ఒక అర్థాన్ని మనం గమనించగలం. ప్రియులారా, మనము ఇది క్వాలిటీ ఆఫ్ బీయింగ్ కైండ్ అని కూడా దీన్ని పిలుస్తారు. అంటే ఒక దయ కలిగినటువంటి జీవితం, కరుణ కలిగినటువంటి జీవితం, జాలి కలిగినటువంటి జీవితం. ఇది కరుణ, దయ, జాలి అనేటటువంటి ఈ విలువైనటువంటి పదాలు మనము ఇందులో ఈ ఉపకారంలో మనం చూడగలం. ఎదుటి వ్యక్తి కష్టంలో ఉంటే ఆ కష్టంలో ఉన్న వ్యక్తిని ఆదుకోవాలి, వారికి సహాయం చేయాలి అని దేవుని యొక్క వాక్యములో యేసుక్రీస్తు ప్రభువారే ఆయన తెలియజేసిన వాక్యాన్ని మనము చూస్తూ ఉంటాం. పిల్లరా, మరి పేదలైనటువంటి వారిని కనికరించాలని పాత నిబంధనలో మనకి వాక్యం రాయబడింది. అలాగే నూతన నిబంధనలో కూడా మనకి దేవుని యొక్క వాక్యంలో రాయబడుతుంది. ఇతరులకు మనము సహాయం చేయాలి, వారికి ఆదుకోవాలి, వారికి ఉపకారం అనేది మనం చేయాలి. అది మన బాధ్యత. అందుకే ఇశ్రాయేలీల పంటల్లో ఒక భాగాన్ని వారికి ఇవ్వమని కూడా చెప్పాడు. పేదలకు విడిచిపెట్టేయండి అని కూడా దేవుడు చెప్పాడు. పరిగెను కూడా వాళ్ళకి వదిలిపెట్టేయండి పేదలైన వారికి అని చెప్తాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు ఎప్పుడు కూడా సహాయం చేయాలని కోరుతాడు. ఆయన ఎప్పుడు కూడా మనకి ఉపకారి. ఆయన ఎవరికి అపకారి కాదు, ఆయన అందరికీ ఉపకారి. యెహోవా అందరికీ ఉపకారి అనే మాట మనము చూస్తూ ఉంటాం. బైబిల్లో ఉపకారము చేసిన వారు ఎవరున్నారు? ఒకటి ఏంటంటే, ఎవరైనా వ్యాధి బాధలలో, ఆర్థిక సమస్యలలో, కష్టంలో ఉన్న వ్యక్తులు ఉంటే వారికి సహాయం చేయడం ఉపకారం అని మనం చెప్పుకోవచ్చు. ఏమండి, మరి నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు ఆహారం పెట్టలేదు. నేను దాహము కొని ఉన్నాను, మీరు నాకు నీళ్ళు ఇవ్వలేదు. నేను వస్త్రహీనునిగా ఉన్నాను, మీరు నాకు వస్త్రాలు ఇవ్వలేదు. యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు కదా, నేను అనాథగా ఉన్నాను, మీరు నన్ను చేర్చుకోలేదు. అంటే నువ్వెప్పుడు అనాథగా వచ్చావు ప్రభా? నువ్వెప్పుడు వస్త్రహీనుడిగా వచ్చావు ప్రభా? నువ్వెప్పుడు ఆకలిగా వచ్చావు? నువ్వెప్పుడు దాహంతో వచ్చావు? ఎప్పుడు అని అంటే, బీదవారుగా, ఆకలితో ఉన్నవారు కానీ, వస్త్రహీనులుగా ఉన్నవారు కానీ, వారు మీ ఎందుకు వచ్చినప్పుడు మీరు చేర్చుకుంటే నన్ను కూడా మీరు చేర్చుకున్నట్టే అని ప్రభు కోరుతూ ఉన్నాడు. పిల్లల మన కళ్ళ ముందు కొన్నిసార్లు బాధలో ఉన్న వాళ్ళు, కష్టంలో ఉన్నవాళ్ళు కనిపించినప్పుడు మనకి సహాయం చేయాలనిపిస్తుంది, కానీ మనకి ఆ శక్తి అనేది ఉండదు. కాబట్టి కొంతమంది ధనాన్ని ఇచ్చి సహాయం చేస్తారు. ఇదిగో నేను ఇంత కొంత డబ్బులు ఇస్తున్నాను, ఈ డబ్బులు తీసుకుని వాళ్ళకి కొంచెం బాగు చేయించండి. లేదంటే మరి డైరెక్ట్గా వెళ్ళి ఆ కష్టంలో ఉన్న వ్యక్తికి దర్శించి ఆ వ్యక్తికి కొంత సహాయం చేసి, ఇదిగో నేను ఈ డబ్బు నీకు ఇస్తున్నానని సహాయం చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే, ప్రియులారా, నా దగ్గర డబ్బు లేదు కానీ నా వంతు నేను కొంతమంది దగ్గర అడిగి నేను నీకు సహాయము చేస్తాను అని కొంతమందిని ప్రేరేపించి, ప్రోత్సహించి
వారి ద్వారా వసూలు చేసి అలా డబ్బుల్ని సహాయం చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. మరి కొంతమంది ప్రియులారా అటు చేయలేరు ఇటు చేయలేరు, కానీ వారి శక్తి కొలది వారికి ఏం కావాలో అక్కడే ఉండి చేతి సహాయము ధన రూపంలో కాదు కానీ వారి చేతి సహాయాన్ని అందించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ప్రియులారా మనము చూస్తున్నాం ఈ రోజుల్లో వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎక్కువగా వచ్చేటటువంటి విషయాలు ఫేక్ న్యూసెస్ ఎక్కువ వస్తుంటాయి. ఎవరో ఒక క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడని, లేకపోతే ఏదైనా కష్టంలో ఉన్నారో వాళ్ళ పిల్లలు బాగోలేదని 16 లక్షలు అవుతున్నాయని, లేకపోతే 1 కోటి రూపాయలు అవుతుందని, కాబట్టి మీరందరూ సహాయం చేయాలి అని ఏం చేస్తారంటే, మీరు సహాయం చేయగలిగిన వాళ్ళు సహాయం చేయండి అని అకౌంట్ నెంబర్ పెట్టేస్తారు, లేదా దాని ఏమంటారు స్కానర్ పంపించేస్తారు. కాబట్టి మనలాంటి చాలామంది ప్రేమించే గుణం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, అది నిజమో కాదు అని చూడకుండా అయ్యయ్యో పాపం కష్టంలో ఉన్నారు కదా అని వెంటనే ఆ స్కానర్ కొట్టేస్తారు. కొంతమంది 100 రూపాయలు 200 500 1000 రూపాయలు ఎంతో చేసిస్తూ ఉంటాం. కానీ ప్రియులారా అది అసలైనటువంటి వారికి ఆ సహాయము అందదు. కాబట్టి గమనించండి, మరి నిజమైనటువంటి ఆ కష్టంలో ఉన్న వ్యక్తి ఎవరో గుర్తించాలి మొదట. అది మనము అర్థం చేసుకుని వారిని మనం గుర్తించి వారికి మనం సహాయం చేయగలిగిన రోజున అది ఎంతో దేవుడు మనల్ని దీవిస్తాడు. ఎందుకనంటే ఇచ్చింది దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు? మనము, మన కుటుంబము, మన బిడ్డలు హ్యాపీగా ఉండాలని దేవుడు మనకి అన్ని సమృద్ధిగా ఇస్తున్నాడు. ఇచ్చిన దానిలోనే ఇతరులకు కూడా మనం సహాయం చేయాలి అని దేవుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. అదే ఆయన ఇష్టపడతాడు. సంఘములో ముఖ్యంగా మన సంఘములో ఒకసారి మనం ఆలోచన చేయొచ్చు. మన సంఘములని కాదు, క్రైస్తవ సంఘాలలో ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే ఆ కుటుంబాలని గమనిస్తారు. ఆ సంఘములో ఉన్న బీదలైనటువంటి వారు వారిని గమనిస్తూ వారి యొక్క పిల్లల చదువుల విషయాల్లో కానీ, లేకపోతే వారి యొక్క హాస్పిటలైజ్ అయినప్పుడు వాళ్ళకి కావలసిన వైద్య ఖర్చులు కానీ, లేకపోతే వాళ్ళకి బట్టలు కొనివ్వడం అని, ఇలాగా అనేక రూపాలలో ఏం చేస్తుంటారంటే సంఘ సభ్యులను ఆదుకుంటూ ఉంటారు. విశాఖపట్నంలో మరి ఎవరైనా ఒక పూర్ ఫండ్ అనేది ఒకటి సంఘంలో ఉండేది, ఇక్కడ కూడా ఉంటుంది. అయితే ప్రియులారా ఈ పూర్ ఫండ్ ఏం చేసేవారంటే, పాస్టర్ గారు వెళ్ళి గుర్తించి ఆ పాస్టర్ గారు పలానా వాళ్ళు చాలా కష్టంలో ఉన్నారనగానే పెద్దలు 2-3 నాతో కలిసి వచ్చి వారికి కొంత సహాయం, హాస్పిటల్లో ఉన్నప్పుడు వైద్య ఖర్చులు ఎంత అవుతుందో వచ్చి చూసి కొంతవరకు 1000 2000 ఎంతో 5000 లోపు అలాగా చేతులు పెట్టి వచ్చేవారు. అంటే అదేంటంటే ఒక సహాయం అన్నమాట. సంఘములో ఉన్న ఒక సభ్యులైనటువంటి వారికి కష్టములో ఉంటే వారికి ఆర్థికంగా కొంతవరకు సహాయం చేసేవారు. అలాగే ప్రియులారా పిల్లలు, ఒక ఆయన చాలా ధనవంతుడు, వైజాగ్లోనే కోటీశ్వరుడు చాలా, కానీ ఆయన గుర్తిస్తూ సంఘములో ఉన్నటువంటి కొంతమందికి ఆయన ఫీజులు కట్టి చదివిస్తే ఈరోజు వాళ్ళు ఒక గొప్ప స్థితిలో ఉన్నారు, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనము దేవుడిచ్చినది మనం మాత్రమే కాదు, మనం మాత్రమే సంతోషించడం, మన పిల్లలు మన కుటుంబం కోసమే కాకుండా చేయగలిగినప్పుడు దేవుడు మనకి ఇచ్చిన దారిలో నుండే మనము ఇతరులకు సహాయం చేయగలిగిన వారంగా ఉంటే నిజంగా అది ఎంతో గొప్ప ఆశీర్వాదమని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇది ఒక ఆర్థిక పరమైన విషయమే కాకుండా అనారోగ్య పరిస్థితుల్లో కూడా మనము సహాయం చేయడం అనేది ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. నా చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు నాకు నేర్పింది అదే. నాకు ఏ పరిస్థితిలో ఉన్నానో నేను చూసుకునేవాడిని కాదు, కానీ ఎదుటివారు కష్టంలో ఉన్నప్పుడు ధనాన్ని ఇవ్వలేకపోయినా
నా చేతిని అందించి వారికి సహాయాన్ని అందించడం, వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళడం, వాళ్ళకి కావలసిన వాటిని అందించడం అనేది నేను నేర్చుకున్నాను పిల్లలు. నా పిల్లలకి కూడా నేను అదే చెప్తాను, వెనక తీయకండి. ఎవరైనా మీ సహాయం కోరినప్పుడు నేను చేయను అనే మాట రాకుండా చేయగలిగినంత వరకు మీరు సహాయం చేయండి, అది దీవెన అని చెప్తూ ఉంటాను పిల్లలకి కూడా. ఎందుకంటే అది దీవెన మనకి. పిల్లరా, ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఒకరోజు ఏజెన్సీ ప్రాంతంలో నాన్నగారు సేవ చేస్తున్నప్పుడు అడవుల్లో అప్పుడు వరదలు వచ్చి బ్రిడ్జిలు కూలిపోయాయి. సుమారుగా 2 బ్రిడ్జిలు కూలిపోతే ఆ కొండల మీద నుంచి నడుచుకుంటూ జనాలు వెళ్తూ ఆ బ్రిడ్జిలో అవతల వైపు నుంచి యువతల వైపుకి ఒక తాడులాగా కట్టి నడిపిస్తున్నారు, అటు నుంచి ఇటు నుంచి కొంతమంది. అలాగున నర్సీపట్నానికి 10 కిలోమీటర్లు ఉంది అనగా అక్కడి నుంచి 30 కిలోమీటర్లు సుమారుగా కొండ మీద నుండి దిగి వచ్చారు. ఆ పరిస్థితిలో ఒక బ్రాహ్మణ సహోదరి, ఆమె జాబ్కి వెళ్ళిపోవాలి, ఖచ్చితంగా నా జాబ్ పోతుంది అని ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరిని అడిగింది, ఏమిటి మీరు ఎవరన్నా కొంచెం సాయికి రండి, నేను ఆడబిడ్డని, నాకు ఎవరూ లేరు, దయచేసి ఎవరైనా రండి. మేవరాం అన్నారు. మా అమ్మగారు నాన్నగారి దగ్గరికి వచ్చి, అమ్మ కొంచెం తమ్ముడిని పంపిస్తారా నాకు తోడుగా? ఓకే మా దానికి ఏముంది, నన్ను తీసుకు బాబు వెళ్ళు అక్కతో అంట. అంతే, ఎంత దూరం వాళ్ళది తెలియదు, ఎందుకో తెలియదు, ఏంటో పరిస్థితి తెలియదు, రమ్మన్నారు, వెంటనే వెళ్ళిపో అంతే. ప్రియులారా, వెళ్ళే నాకు తెలుస్తుంది కానీ పంపించిన తల్లిదండ్రులు తెలియదు కదా ఆ కష్టం. అప్పటికి నా వయసు 14 సంవత్సరాల వయసు. ప్రియులారా, మీరు చెప్తే నమ్మరు, కొండలు ఆ గుట్టల మీద నుండి దిగి సుమారుగా 25 కిలోమీటర్లు నడిచాను. నడిచి నేనే కాదు, 3 మంది వస్తున్నారు. నడిచిన తర్వాత చివరికి ఆ వంతెన దగ్గరికి వచ్చాం. ఇక్కడి నుంచి అవతలకి ఏదోలా దాటేశాం. ఇంటికి తీసుకెళ్ళి ఆకలితో ఉన్నాను, మండిపోయి ఉన్నాను ఆకలితో. భోజనం పెట్టింది గబగబా. ఆ భోజనము పచ్చడేసి చక్కగా పెడితే తిన్నాక మొదలైంది నా జీవితంలో ఎప్పుడూ లేదు అంత భయంకరమైన బలహీనత వచ్చేసింది. ఆ తర్వాత నుంచి మరో ప్రాంతం నుంచి నేను ఒక్కడే మరలా వచ్చేసాను బస్సులో. ప్రియులారా, అక్కడి నుంచి మళ్ళీ కొంత దూరం నడాల్సి వచ్చింది. మీరు చెప్తే నమ్మరు, చింతపల్లి అడవుల్లో ఆ టైంలో ప్రార్థనలో ఉన్నప్పుడు నా ప్రాణం పోవాల్సినటువంటి పరిస్థితి అయింది. ఆ రోజు మొత్తం కడుపు సేర్లు అంటారు, అంటే కడుపులో మొత్తం బాడీలో ఉన్నటువంటి ఆ పేగులన్నీ కూడా కదిలిపోయి విపరీతంగా పొంగిపోయి, కాళ్ళు చేతులు మొత్తం ఒళ్ళంతా పొంగిపోయి ఊపిరాడని పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రార్థించారు. ఆ తరువాత దేవుని కృపను బట్టి నాకు స్వస్థత కలిగింది. అంటే ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్న, ఒకటి కాదు, ఉదాహరణలు చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. కానీ ఈరోజున మనము ఎవరికైనా సహాయం చేయడానికి మనల్ని అర్జించినప్పుడు, మనం చేయగలిగి కూడా మన చెయ్యి వెనక తట్టు తీసుకోకుండా మనం చేస్తేనే అది దేవుడు మనల్ని కూడా ప్రేమిస్తాడు. అది ఇప్పటికీ కూడా మనం మర్చిపోకూడదండి. ప్రియులారా, మనము రెండవ విషయాన్ని గమనిస్తున్నట్లయితే, మనము ఎవరికైనా ఉపకారాన్ని మనము చేసినప్పుడు, సహాయం చేసినప్పుడు దానికి బదులుగా మనకు కీడును కూడా చేస్తారు, అపకారాన్ని చేస్తారు. అందుకని మనము కీడు చేయకూడదు, మనం ఏం చేయాలండి, మేలు చేయాలి. అలాగే అపకారం చేయకూడదు, ఉపకారము చేయాలి. ఎదుటి వారికి మనం ఏం చేయాలి, ఉపకారం చేయాలి. దీనికి ఉదాహరణగా బైబిల్లో కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఉపకారము చేసిన వారు ఉన్నారు, ఉపకారమునకు బదులు అపకారం చేసిన వాళ్ళు కూడా బైబిల్లో ఉన్నారు. ఉపకారము చేసిన వాళ్ళు ఉన్నారు, ఉపకారమునకు బదులు అపకారము చేసిన వాళ్ళు కూడా చూస్తారు. అది ఎవరు అంటే, ఒకటి నాహోష్ అనేటటువంటి ఒక వ్యక్తి దావీదుకి ఉపకారము
చేసి ఉన్నాడని మనం చూస్తాం. సమూయేలు 2వ గ్రంథములో 10వ అధ్యాయంలో వ్రాయబడుతుంది. అలాగే అబ్నేరు అనేటటువంటి వ్యక్తి ఇష్బోషెతుకి అలాగే ఉపకారం చేస్తున్నట్లుగా 3వ అధ్యాయము సమూయేలు 2వ గ్రంథములో 8వ వచనం మనం గమనిస్తాం. రాసుకోండి, అంతే, చదవద్దు. అయితే ప్రియులారా, ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి దావీదు సౌలుకి ఉపకారము చేసి ఉన్నాడట. దావీదు సౌలుకి ఉపకారము చేసి ఉన్నాడు. ఏమిటి ఆ ఉపకారము? ఏమిటి? ఏ పరిస్థితుల్లో దీన్ని ఉపకారం అంటాడు? ప్రియులారా, కీడుకి బదులు ఏం చేశాడండి? ఉపకారము చేశాడు. అదేమిటో గమనిస్తున్నప్పుడు మనందరికీ బహుశా మీరు విని ఉంటారు. దావీదుని సౌలు అనేక మార్లు చంపాలని చూశాడు. సౌలు అనేక మార్లు దావీదుని చంపాలని చూస్తూ ఉన్నాడు. అనేక సందర్భాలలో ఆ దావీదుని వెతుకుతున్నాడు, వెతకడానికి పంపించాడు. ప్రియులారా, అతడు పారిపోయి ఒక గుహలో దాక్కుని ఉన్నప్పుడు ఆ సౌలు రాజు తాను అలా వాష్రూమ్కి వెళ్ళినట్టుగా ఆ లోపలికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఎవరిని తీసుకెళ్ళకూడదు కదా, అది వెంటనే ప్రియులారా లోపలికి తాను వెళ్ళినప్పుడు ప్రియులారా ఈ దావీదు ఆ లోపలే ఉన్నాడు. ఆ సమయంలో దావీదు ఏం చేశాడంటే ఈ సౌలు రాజుని చంపేయాలి కదా. సౌలు రాజు దొరికాడు కదా, ఎందుకు ఇప్పుడు ఏం చేయాలండి? శత్రువు దొరికాడు కదా. శత్రువు దొరికినప్పుడు ఏం చేయాలి? శత్రువుని ఏమండి చంపేయాలి, లేదా బంధించి తీసుకోవాలి, తనను లోపరుచుకోవాలి. కానీ ఇక్కడ గమనిస్తే దావీదు ఒక మంచి అవకాశం దొరికినా కూడా చంపకుండా, ఈ రాజుని చంపకుండా, సౌలుని చంపకుండా అతని వస్త్రమును ఏం చేశాడు? కొంచెం ముక్క కట్ చేసేసాడు. కట్ చేసి తెలియకుండా, ఎంత తెలివిగలవాడో చూడండి, శబ్దం కూడా రాకుండా, రాజుకి కూడా విషయం తెలియకుండా అది కట్ చేసేసాడు. తర్వాత రాజు బయటికి వెళ్ళిన తర్వాత దావీదు చెబుతున్నటువంటి మాటలు మనం గమనిస్తే ప్రియులారా, మనము చదువుకుందాం. 24వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువుకుందాం. అమ్మా, నన్ను నీ చేతికి అప్పగింపగా, నన్ను చంపగా విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడువు. చాలండి. ఇక్కడ ఒక సాక్ష్యం ఇస్తున్నాడు దావీదు గురించి. సౌలు ఇచ్చే సాక్ష్యం ఏంటి అంటే, అప్పటి వరకు ఆడెక్కడ దొరుకుతాడో పట్టుకుంటురా, వాడిని చంపేయండి, వాడు ఉండడానికి వీల్లేదు అని వెతికినటువంటి ఈ రాజే ఇప్పుడు సౌలు దావీదు గురించి చెప్పే మాట ఏమిటి అట? ప్రియులారా, నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడిపరిచావు, కాబట్టి నీవు నాకంటే నీతిపరుడవు. ఇతడు చూపిన ఉపకార బుద్ధిని బట్టి అతడు ఇప్పుడు శత్రువు దృష్టిలో ఏమయ్యాడండి? శత్రువు దృష్టిలో ఏమయ్యాడు? నీతిమంతుడయ్యాడు. శత్రువు దృష్టిలో ఉపకారి అయ్యాడు. శత్రువు దృష్టిలో ఉపకారం చేసినందుకు నీతిమంతుడయ్యాడు. కాబట్టి దేవుడు కోరుకునేది ఆపదలో ఉన్న వ్యక్తిని ఆదుకోవడం, అది ఉపకారం అయితే. ప్రియులారా, ఒకవేళ మనకి ఎవరైనా శత్రువులుగా మారి, ఎవరైనా మనల్ని హింసించి బాధించి మనకు అపకారం చేస్తుంటే కనుక ప్రియులారా, అది మనస్సులో దాచుకొని మనము బాధపడిపోకుండా మనం ఏం చేయాలండి? సమయం వస్తే కనుక వాళ్ళకి ఉపకారము చేయాలి. అది దేవుడు తన బిడ్డలుగా మనకి నేర్పిస్తున్నది. మీకు మరొక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. అంటే నేను ఎందుకంటే
ఈ విషయాలు సందర్భాన్ని బట్టి మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను, అది నా గొప్పతనం గురించి కాదు, కానీ ఒక సంఘటన సందర్భాన్ని బట్టి వచ్చింది కాబట్టి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఒక చోట ఓ వ్యక్తి తాను రాజకీయంలో బాగా తిరుగుతాడు. అతడు ఒక ఎమ్మెల్యేకి ఒక రైట్ హ్యాండ్గా ఉండేవాడు. అలాంటి గొప్ప వ్యక్తి తన ఉద్దేశం ఎప్పుడు కూడా తను పదవి కావాలి, తన పదవిని కాపాడుకోవాలి సంఘంలో. అలాగా గలిబిలి చేసేసాడు. అలా గలిబిలి చేస్తూ ఉండగా పిల్లరా, అలాంటి సమస్యలు, ఎన్నో సమస్యలు వచ్చాయి. సమస్యల మధ్యలో నన్ను ఇరికించేశాడు. ఇలాగ చేసి అయ్యో ఎంత సంఘాన్ని విచ్ఛిన్నం చేసి సమస్యలతో సృష్టిస్తే నేను చాలాసార్లు గద్దించాను. ఇదిగో దేవుని సన్నిధి, సంఘాన్ని రాజకీయం చేయకండి, సంఘములో మనకి నచ్చినట్టుగా వాడుకోకండి. ఇది పరిశుద్ధ దేవుని సన్నిధి. ఆయన ఊరుకోడు. కోపం వచ్చిందంటే ఆయన కొడతాడు. దెబ్బ కొడితే ఎలా కొడతాడో తెలియదు. జాగ్రత్త అని హెచ్చరించేవాడు వాక్యం ద్వారా చెప్పినప్పుడు. ప్రియులారా, ఇంకా బాధ పెట్టుకొని ఇంకా చాలా వేదన పడి నా మీద అనేక మాటలు మాట్లాడి వ్యతిరేకంగా చేసిన వ్యక్తి చివరికి ఏం జరిగిందంటే, ప్రియులారా నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నన్ను ఒక శత్రువులా భావించి వాక్యం చెప్తున్నందుకు నన్ను ఎంతగానో మానసికంగా బాధ పెట్టినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఒకానొక రోజు విశాఖపట్నం హాస్పిటల్లో అపోలోలో జాయిన్ చేశారు ఆ వ్యక్తిని. నేను ఒక స్టేటస్ చూసాను అంతే, నాకు తెలీదు. పలానా వ్యక్తి కోసం ప్రార్థన చేయండి అని. ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయండి, ఎక్కడున్నాడు ఏంటి అని ఫోన్ చేసి అడిగితే పలానా చోట ఉన్నాడండి అపోలో హాస్పిటల్. గప్ప పరిగెట్టుకెళ్ళిపోయారు. పరిగెట్టుకెళ్ళేసరికి అక్కడే వాళ్ళ భార్య కూతుర్లు ఇద్దరు చెట్టు కింద కూర్చుని ఏడుస్తా కూర్చున్నారు. అమ్మా ఏంటి ఇలా ఉన్నారు, ఏమైంది ఏంటి అని అంటే, అయ్యగారండి ఆయన చావు బతుకుల మీద ఉన్నాడండి, ఏం చేయాలో తెలియట్లేదండి. అప్పుడు వెంటనే అందులో పనిచేస్తున్న అబ్బాయికి ఫోన్ చేశారు. నేనే పెళ్లి చేశాను, సంఘ సభ్యుడు. బాబు ఎక్కడున్నావు, నువ్వు అపోలో చేస్తున్నా, ఎక్కడున్నావు అంటే, అయ్యగారు నేను అపోలోలో ఉన్నాను. ఎక్కడున్నావు నువ్వు, త్వరగా రా అంటే త్వరగా దిగి వచ్చాడు. ఏంటి అంటే ఇది జరిగిన విషయం. వాళ్ళ మేనేజర్కి ఫోన్ చేశాడు, సార్ మీరా, నేను వచ్చాను సార్ పెళ్ళికి, చూస్తాను సార్ ఏం కావాలి. ఏం కాదు, మా వాడు చావు బతుకులో ఉన్నాడట. ఏంటి అంటే వెంటనే డాక్టర్స్కి ఫోన్ చేస్తే ఆల్రెడీ 97% నో హోప్స్ అన్నారు. బట్ మరి ఎందుకు ఉంచారు అమ్మా ఏంటంటే, అయ్యా చచ్చిపోయాడో తెలియదు, బతికాడో తెలియదు, రోజుకి ₹1,00,000 లాగేస్తున్నారు అయ్యా, వీళ్ళ బాధ ఏడుపు. అలాంటి స్థితిలో అప్పుడు ఆ వ్యక్తి, సార్ నేను ఉన్నాను, మీరు చూసుకుంటారు, మీరేం బాధపడుతున్నారు చెప్పాను. సలహాలు ఇచ్చి కేజీహెచ్లో ఉన్నాయి వెంటిలేటర్స్ ఉన్నాయి, అక్కడ తీసుకెళ్ళిపోదాం, ఇక్కడ వద్దు ఇంకా అని బలవంతంగా మరలా ఆరోగ్య శాఖ మంత్రి ద్వారా అక్కడ ఫోన్ చేయించి ఖాళీ చేయించి ప్రియులారా ఎన్నో చేసి వెంటనే అక్కడ తీసుకెళ్లాల్సి వచ్చింది. 1,20,000 కట్టనంటే 50,000 ఒప్పించి 50,000 కట్టించి మనిషిని తీసుకెళ్ళాం హాస్పిటల్. అంటే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రతి హృదయంలో జాగ్రత్త పెట్టుకోండి. నేనేదో గొప్పడానికి చెప్పడం లేదు, కానీ నాకెంత కీడు చేశాడో, నాకెంత అపకారం చేశాడో, నా హృదయాన్ని ఎంత గాయపరిచాడో, వాళ్ళు కొట్టుకొని నన్ను కోర్టుకి పిలిచి సాక్ష్యం చెప్పించే పరిస్థితికి తీసుకొచ్చారో, ఎన్ని చేశారో ప్రియులారా. అలాంటి పరిస్థితుల్లో నాకు ఎలా చేశాడు కదా, నేను ఎందుకు చేయాలని అనుకోలేదు నేను. ఎందుకంటే కష్టంలో ఉన్న వ్యక్తిని ఆదుకోవాలి, శత్రువుని ప్రేమించాలని దేవుడు చెప్పాడు. అందుకే వెళ్ళాం, ఆదుకున్నాం. ఆ వ్యక్తిని జాయిన్ చేశాక అప్పుడు వెళ్తే కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుంటున్నారు వాళ్ళు భార్య కూతుర్లు ఇద్దరు. అతను మాట్లాడలేకపోతున్నాడు, కానీ కళ్ళంబడ నీళ్లు గుక్కలుగా వచ్చేస్తా ఉన్నాయి. ప్రియులారా ఎన్ని పశ్చాత్తాపం, వేదన తనలో వస్తుంది. ఈరోజు నాకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకనంటే మనం ఎవరికి కీడు చేయకూడదు, ఎవరికి మనం ఎవరైనా నీకు ఉపకారం చేస్తే అది జీవితాంతం గుర్తుపెట్టుకోండి. కానీ
నోటి మాటల ద్వారా కానీ మన క్రియల ద్వారా కానీ ఎవరికి అపకారం మాత్రం చేయదు. కీడు చేయటం అని మేలు చేయము. నీ చేతనైతే మేలు చేయి, లేదంటే ఊరుకో. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా ప్రియులారా? మనకి చాలా చాలా నేర్పిస్తుంది దేవుని వాక్యం. మనము నేను ఒకటే చెప్తాను ఎప్పుడు కూడా, ఎవరైనా కీడు చేస్తే దాన్ని ఏం చేయాలి? రోజులోనే ఒక్కసారికి మానేయాలి. అది మనం మనసులో చెరిగిపోవాలి. ఎవరైనా మేలు చేశారో జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. ఉపకారము ఎవరి ద్వారానైనా నేను పొందుకుని ఉంటే దాన్ని ఏం చేయాలంటే జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ గమనించండి ప్రియులారా, ఉపకారము చేశాడు దావీదు. ఎవరికి? సౌలుకి, రాజుకి. ఎవరు ఈ రాజు? దావీదుకి ఏమయ్యాడు? శత్రువైనా కానీ అతడు ఏం చేస్తున్నాడు? తన ప్రాణము తీయకుండా తనని వదిలిపెట్టేశాడు. అది ఉపకారం. తనకి కీడు చేయకుండా వదిలిపెట్టేశాడు. అది ఉపకారం. నా ప్రియ సహోదరి సహోదరులరా, మనకి ఎవరైనా సరే, నీకు ఒకవేళ ఏదైనా మాటల ద్వారా నేను గాయపెట్టి ఉండొచ్చు, ఒకవేళ నేను ఏ విధంగానైనా సరే హింసించి ఉండొచ్చు, నీకు రావాల్సినది ఏదైనా రాకుండా చేసి ఉండొచ్చు, నిన్ను ఏ విధంగానైనా బాధ పెట్టినా, ఏ విధంగా నిన్ను హింసించినా, నువ్వు మేలు చేసినా, దానికి తగిన కీడు చేసినా కూడా అది హృదయంలో పెట్టుకొని బాధపడకుండా ఏం చేయాలండి? అవసరం వస్తే వాళ్ళకి మేలే చేయాలి, కానీ కీడు మాత్రం చేయకూడదు. ఇది ప్రభు మనకి శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని మనకి నేర్పిస్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం గమనిస్తూ ఉన్నప్పుడు మన యేసుక్రీస్తు ప్రభువు ఆయన మనకి ఉపకారం చేశాడు. ఆయన మనకి ఉపకారం చేశాడు. తండ్రి మనకి ఏం చేశాడట? ఉపకారము చేశాడట. ఆ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము చదవండి ఒకసారి. అయినను దేవుడు కరుణా సంపన్నుడైయుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము చాలండి. క్రీస్తు యేసునందు దేవుడు మనకేం చేశాడట? ఉపకారము చేశాడట. దావీదు ప్రియులారా సౌలుకి ఉపకారము చేశాడు. మనము ప్రియులారా యేసయ్య గురించి ధ్యానిస్తున్నప్పుడు యేసయ్య మనకి చేసిన త్యాగాన్ని బట్టి, ఆయన మన కొరకు గాయపరచబడి, ఆయన హింసింపబడి, ఆయన మనలను తన కృపచేత రక్షించాడు కనుక, మరణించి మనల్ని రక్షించాడు కనుక, ఆయన తండ్రి మనకి ఏం చేసినట్టు? ఆయన మనకి ఏం చేసినట్టు? ఉపకారము చేసినట్టు. ముందే చెప్పుకున్నాం, బాధలలో కష్టములో ఉన్నవారు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారు, దిక్కులేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో వారిని ఆదుకొని సహాయం చేసి వారిని రక్షించినటువంటి దేవుడు, వారికి ఉపకారము చేసిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. గమనిస్తున్నాం మనము ప్రియులారా, 38 సంవత్సరాల నుండి ఆయన రోగి అయి పక్షవాయువుతో బాధపడుతున్నటువంటి వ్యక్తి. అలాగా 38 సంవత్సరాలు ఎవరు పట్టించుకోలేనటువంటి స్థితిలో అదే అలవాటైపోయినటువంటి వ్యక్తిగా అక్కడ ఉన్నప్పుడు ఎవరు వెళ్ళారంటే యేసు ప్రభు వెళ్ళి ఆ వ్యక్తిని ఒక్క మాటతో బ్రతికించారు. ఆయన లేవనెత్తారు, స్వస్థపరిచారు. అది ఉపకారము ఆయన చేశాడు. అది రోగములలో ఉన్న వ్యక్తులను ప్రియులారా ఆయన ఉపకారం చేసి బాగు చేస్తే, పాపముల చేత నశించిపోతున్న మనలందరినీ కూడా రక్షించడానికి, విమోచించడానికి ఆయన తన ప్రాణం పెట్టాడు. అది మనకి చేసిన ఉపకారం. అందువలన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. కాబట్టి మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. మనం ముందే చెప్పుకున్న కృప అంటే అర్థం చెప్పండి. కృప అంటే ఏంటి?
అర్హత లేని వ్యక్తి పట్ల చూపించే ప్రేమని కృప అని పిలుస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాట. అర్హత లేని వ్యక్తిపై చూపించేటటువంటి ప్రేమే అది కృప. ఈ కృప ఇప్పుడు మనం ఎవరికైనా ఇవ్వాలంటే, ఎవరికైనా ఉపకారం చేయాలంటే, ఎవరికైనా మనం సహాయం చేయాలంటే ఆ వ్యక్తి తిరిగి నాకు ఇస్తాడా లేదా అని ఆలోచించుకుని ఇస్తాం. అప్పు కోసం వచ్చారు, ముందు ఆలోచించకుండా ఇచ్చేస్తామా? ఇస్తామా? ఇస్తారా లేదా అని ఆలోచించి జాగ్రత్తగా. అలాగే ప్రియులారా, అది ప్రేమ అయితే ఇవ్వరు అని తెలిసి కూడా ఇవ్వగలిగిందే కృప. ఆ కృపే ఆయన మన పట్ల చూపించారు. అదే గొప్ప ఉపకారం. ఆ ఉపకారం ఏంటి అంటే ఆయన మనము తిరిగి ఆయనకి ఏమి ఇవ్వలేమన్న విషయం తెలుసు ఆయనకి. ఒకవేళ ఇచ్చిన ఆయన రుణాన్ని తీర్చుకోలేమని తెలుసు. ఆయన ఎలాంటి కృపను చూపించారు ప్రియులారా? మనము అర్హత లేని వ్యక్తులం. ఏ అర్హత ఉంది మనలో? ఏ అర్హత ఉంది? పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి తను తాను తగ్గించుకొని రావడానికి మనలో ఉన్న అర్హత ఏమిటి ప్రియులారా? ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించి ఆయన ప్రియులారా తన శ్రమలు బాధలు అనుభవించాల్సిన అవసరత మనలో ఉన్న అర్హత ఏంటి? మనలో ఏముందని? ఏమీ లేదు. మనము పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిపోయి ఉన్నమాట మనం. అది అందుకు మనలను విమోచించడానికి, సాతాను కబంధ హస్తాల్లో నుండి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలోనికి వచ్చారు. కనుక మనము ప్రియులారా ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభువారు మనకు నేర్పిస్తున్నటువంటిది ఏమిటి అని అంటే మనము ఉపకారము చేయాలి. అంటే ఉపకారము అంటే ఒకటి, ఇతరులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో గమనించి చేయగలిగిన సహాయాన్ని చేయాలి. రెండవది, ఉపకారం అంటే మన శత్రువులను సహితము ప్రేమించి వారికి అవసరమైతే వారికి మేలు చేయడమే ఉపకారము. అలాంటి దేవుని బిడ్డలు మనము ఎవరిని చూసి మనం నేర్చుకుంటున్నామండి? ఎవరిని చూసి? యేసు క్రీస్తు ప్రభువారిని చూసి మనం నేర్చుకుంటున్నాం. దావీదు ఒక సందర్భములో తాను కృతజ్ఞతగా తాను పొందుకున్న మేలును బట్టి ఆయన కూడా ఉపకారం చేస్తూ ఉన్నాడు. ఏమంటే ఒకటి, దావీదు ఎవరి ఎడలకు ఉపకారం చూపించాడండి? సౌలుని. సౌలు ఎవరు? ఆయన శత్రువు, రాజే. ఓకే, సౌలు దావీదుకి అయినా కూడా తనని ప్రాణం తీయకుండా వదిలిపెట్టేశాడు. అది ఉపకారం కదా. ఇప్పుడు సౌలు చనిపోయాడు. సౌలు కుమారుడైన యోనాతాను కూడా చనిపోయాడు. చనిపోయినప్పుడు బాధపడ్డాడు. ప్రజలు కూడా ఉపవాసం ఉన్నారు. అయితే ప్రియులారా, ఇప్పుడు చనిపోయినటువంటి ఆ కుటుంబం అంతా కూడా అయిపోయింది. ఇంకా తర్వాత రాజు ఎవరు? అసలు రూల్ ప్రకారంగా చెప్పాలంటే సౌలు రాజు తర్వాత తన కుమారుడు యోనాతాను చనిపోయాడు. ఇంకా ఉన్నారు, కానీ ప్రియులారా వాళ్ళకి అర్హత లేదు. మరి సరే, యోనాతాను చనిపోతే మరొక అవకాశం ఎవరికి ఇవ్వాలి? యోనాతాను కుమారుడైనా ఇవ్వాలి. అది పద్ధతి. ఎందుకంటే వంశపారంపర్యాచారముగా వచ్చేటటువంటిదే కదా. కానీ ప్రియులారా ఇక్కడ ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చారు? దావీదుకి రాజుగా చేశారు. ఇప్పుడు సరే, దావీదు ఎంతో మురిసిపోయాడు, బాగా ఉంది, దేవుడు కృతజ్ఞత చెల్లించాడు, అంతటితో సరిపెట్టాడా అంటే లేదు. ఇప్పుడు అతడు పొందుకునేటువంటి మేలు, సౌలు ద్వారా కీడును అనుభవించాడు, కానీ ఇతడు ఉపకారము చేస్తే ఇప్పుడు ఉపకారము పొందుకొని దానికి కృతజ్ఞతగా ఉపకారం చేస్తున్నట్లుగా మనం చూస్తాం. అది ఎలా అని మనం ఆలోచన చేస్తే, ఈ సౌలు యొక్క కుమారుడు యోనాతాను ఏం చేశాడండి? ఏమండి? దావీదుకి గొప్ప స్నేహితుడైన, దావీదుకి చాలా గొప్ప స్నేహితుడు. ఎంత గొప్ప స్నేహితుడు అంటే ప్రియులారా, తండ్రికి తెలియకుండా ఎంతో సహాయం చేశాడు. ఒకటి, తన స్నేహం ఏంటంటే దావీదుని మరణము నుండి తప్పించాడు. చాలా సందర్భాలలో తన స్నేహితుడిగా ఉండి
తనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి, ఇదిగో నేను చెప్పబోతున్నాడు మా నాన్న, చూసుకో జాగ్రత్తగా, పలానా చోటకి పారిపో, అక్కడ నేను నీకు కొన్ని హింట్స్ ఇస్తాను, ఆ హింట్ ప్రకారంగా నువ్వు ఏం చేయాలి, పారిపో అంటూ తనకి తోడుగా ఉండి తనకి హింట్స్ ఇచ్చి ఆ మరణం నుంచి తప్పించాడండి. ఎవరండి? సౌలు రాజు కుమారుడు యోనతాను, దావీదుకి ప్రియమైన స్నేహితుడు. ఇప్పుడు మేలు పొందుకున్నాడు కాబట్టి ఏం చేయాలి చెప్పండి? మేలు పొందుకున్నాడు, మేలుకు బదులుగా ప్రతి మేలు చెయ్యాలి కదా, అది కృతజ్ఞత. చేసిన మేలుకి బదులు తిరిగి మరలా మేలు చేయడమే కృతజ్ఞత కదా. మరి ఆ కృతజ్ఞత చెల్లించడానికి బతికున్నాడా? లేడు కదా. మరి ఏం చేయాలి? ఇప్పుడు అనుకోవచ్చు, సరే నేను నాకెంత ప్రేమించాడు, అయ్యో నా స్నేహితుడు యోనతాను చనిపోయాడే అని బాధపడ్డాడు, వేదన పడ్డాడు, సర్లే ఇంకా లేనప్పుడు నేనేం చేయగలను, ఉంటే బ్రతుకుంటుంటే నాతో కలిపి నేను నా ప్రక్కన కూర్చోబెట్టుకొని తను నేను కలిపి రాజ్యాన్ని వెళ్ళేద్దాం అనుకుని ఉండొచ్చేమో కాదా? కానీ అతడు చేసిన ఆ ఉపకారానికి ఏం చేస్తూ ఉన్నాడో మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ఎవరైనా ఆ ఫ్యామిలీలో ఉన్నారా అని అడుగుతాడండి. ఎవరైనా ఉన్నారా అంటే, కుంటివాడొకడు ఉన్నాడు, వాడిని పిలిపించండి. ఇప్పుడు అతనిని ఇతడు దావీదు రాజు భోజనం చేసే ఆ భోజనపు బల దగ్గర అతన్ని కూర్చోబెట్టుకొని అతనితో కలిసి తాను భోజనం చేయాలి, తన ఆస్తి తనకు ఇచ్చేయాలి, అక్కడ అతనికి ఏ లోటు రాకూడదు అని చెప్పాడు. ఎంత గొప్ప కృతజ్ఞత కలిగి ఉన్నాడు చూడండి. తన ఫ్యామిలీ, తన యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఈ యోనతాను ఉన్నాడో, యోనతాను కుమారుడికి, తన కుటుంబానికి ప్రియులారా ఒక ఉపకారం చేస్తూ ఉన్నాడు. నేను ఉపకారం చేయడానికి ఎవరైనా ఉన్నారా అని అడిగి మరి అక్కడ ఉపకారం చేస్తున్నాడంటే ఎంత కృతజ్ఞత కలిగిన వాడు దావీదు. అందుకని దావీదుని గురించి మనం చెప్పుకోవాలంటే ఎన్నో విషయాలు చెప్పుకోవచ్చు దావీదు గురించి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ శత్రువులుగా మన దృష్టిలో ఎవరైనా ఉన్నా వాళ్ళని మనం ఏం చేయాలంటే ప్రేమించి వాళ్ళకి సహాయము చెయ్యాలి. నీకు ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు. ఎందుకనంటే నేను నాగులపల్లి అనకాపల్లి దగ్గర అక్కడ నేను సేవ చేస్తున్నప్పుడు నాకు ఇల్లు లేదండి, నాకు స్థలాలు ఇల్లు లేని పరిస్థితుల్లో తర్వాత దేవుడు నాకు అనుగ్రహించాడు. గవర్నమెంట్ నాకు స్థలం అక్కడే చర్చికి దగ్గరలోనే కేటాయిస్తే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు ఏం చేశారు తెలుసా? పాస్టర్ గారు అయితే ఎవరైతే మాకు అనవసరం, ఆయనకి ఇక్కడ ఇల్లు ఇవ్వడానికి స్థలం ఇవ్వడానికి లేదు, పొట్టుబట్టి గొడవ చేసి మరి రాకుండా చేసేసారు. కాబట్టి అది మనసులో పెట్టుకొని బాధపడి, అయ్యో ఏంటి ఇలాంటి వాళ్ళకి మళ్ళీ మేలు చేయకూడదు అనుకోకుండా వాళ్ళ పిల్లల గురించి కానీ, వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ, వాళ్ళ లైఫ్ గురించి కానీ ఎంతో ప్రార్థించి వాళ్ళని ప్రేమించి వాళ్ళకి ఎంతో సహాయం కూడా చేశాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఎన్నో అనుభవాల్లో నుంచి వచ్చాం, ఎన్నో కష్టాల్లో నుంచి వచ్చాం. ప్రియ సహోదరి సహోదరులరా, మనము ఉపకారము చేయడమే కానీ అపకారము చేయకూడదు. అపకారమును మన మనస్సులో కూడా ఉంచుకోకూడదు. ఇది దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. యేసయ్య ఎలాగైతే తన ప్రాణము సహితము లెక్క చేయకుండా మన కోసం ఈ లోకానికి వచ్చి తన ప్రాణము అర్పించి మనకు ఉపకారం చేశాడో, మనము ఆయనకు ప్రతిగా మనం కూడా ఏం చేయాలండి? ఉపకారము ఎవరికి చేయాలన్నాడు? పేదలైన వారికి ఉపకారం చేయమన్నాడు. ఇంకెవరికి చేయాలి ఉపకారం? మనం చెప్పండి. మన శత్రువులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మనం ఉపకారం చేయాలి. ఇంకెవరికి చేయాలి ఉపకారం? చెప్పండి, ఇంకెవరికి చేయాలి? మనకి ఎవరైనా ఉపకారం చేస్తే అది మర్చిపోకుండా వారికి మనం ఉపకారము చెయ్యాలి. తర్వాత అర్హత లేని వ్యక్తులు, ఇతరులు ఇస్తే మరలా ఇస్తారా లేదా అని ఆలోచించకుండా, ఇవ్వలేరు అని తెలిసి కూడా వారి పట్ల ప్రేమ చూపించి చేయగలిగిన సహాయం చేస్తే దేవుని దృష్టిలో ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటాం. అట్టి కృప ప్రభు మనకి దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవా, మహిమగల తండ్రి, మా ప్రియ బిడ్డలకు మాకు ఈ దినాన్న నీవిచ్చిన వాక్యంను బట్టి స్తుతిస్తున్నాను. ఉపకారము అనేది నాయన ఏ విధంగా ఉందో, ఏ విధంగా మేము చేయాలో నువ్వు నేర్పిస్తున్నాం.
నీవు కోరుకునేది నైనా మాకు ఇచ్చావునైనా, ఇచ్చినది నాయన ఇతరులకు కూడా పంచాలని మీరు కోరుతున్నారు నాయన. లేని వారికి సహాయం చేయాలని కోరుతున్నారు నాయన. అలాంటి కృపలోనైనా అలాంటి ప్రేమను బట్టి స్తుతిస్తూ నాయన ఈ దినాన్న నువ్వు చేసినటువంటి ఉపకారాన్ని బట్టి నాయన తండ్రి స్తుతిస్తున్నాను. నాయన మా కోసం ప్రాణం ఇచ్చిన దేవుడు నాయన. మాలో ఏ అర్హత లేదు అయినా కానీ మమ్మల్ని ప్రేమించి లోకానికి వచ్చి మా కొరకు ప్రాణం ఇచ్చావు. నీవు చూపిన ఉపకారములకు మేమేమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము నాయన. అందుకేనైనా మా ప్రభా మాకు శక్తి ఉన్నంత కొలదు ఇతరులకు మేము సహాయం చేయడానికి, అలాగే మా శత్రువులైనటువంటి వారి కీడు మా మనసులో దాచుకుని ఉండకుండా వారిని ప్రేమించి వారి కొరకు మేము సహాయం చేయడానికి దేవాని కృపను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నాయన ప్రతి ఒక్కరిని మేము నాయన తండ్రి ఉపకారులుగానే చేయండి నాయన. అపకారులుగా నాయన కీడు చేసేవారికి ఎవరిని ఉంచొద్దు, అందరినీ మేలు చేసేవారికి ఉంచండి నాయన. నీ కొరకు సిద్ధపరచండి, బలపరచమని వాక్యం అందరి హృదయాలలో ఫలింపచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున వేడుకుంటాను తండ్రి. ఆమేన్.